ఎగ్ రిలీజ్ అయ్యాక ఎన్ని గంటల్లో ఐయుఐ ప్రొసీజర్ చేయాలి అండ్ ఇన్ పేషెంట్ ఉండాల్సిన అవసరం ఉంటుందా? చాలా మంది డిస్ట్రిక్ట్ నుంచి కూడా వస్తూ ఉంటారు కదా, వాళ్ళు అబ్జర్వేషన్లో ఎంతసేపు ఉండాలి? జనరలీ ఐయుఐ ప్రాసెస్ అనేది ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత 36 అవర్స్లో ఐయుఐ చేస్తామన్నమాట. బట్ ఎగ్జాక్ట్లీ 36 అవర్స్లో చేయాలంత అవసరం లేదు. ఎందుకంటే వన్స్ ఎగ్ అనేది రిలీజ్ అయిపోయిన తర్వాత మీ బాడీలో 12 to 24 అవర్స్ అలా మంచిగా ఉంటుంది అనమాట. ఆ 12 to 24 అవర్స్లో ఎప్పుడైనా స్పోమ్ వెళ్ళి మీట్ అయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ దెన్ సేమ్ లైక్ స్పోమ్ కూడా వన్స్ ప్రాసెస్ చేసిన స్పోమ్ జనరలీ 12 అవర్స్ మంచిగా ఉంటుంది అనమాట. సో ఎగ్జాక్ట్ 36 అవర్స్ కుదరదు అందరికీ. లైక్ వీ కెన్ డూ 40 అవర్స్ 42 అవర్స్లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకొకటి అందరికీ 36 అవర్స్లో ఎగ్ రిలీజ్ అవ్వదు. కొందరికి 32 అవర్స్లో ఎగ్ రిలీజ్ అవుతుంది, కొందరికి 46 అవర్స్లో ఎగ్ రిలీజ్ అవుతుంది. సో యూజువలీ మేము 36 అవర్స్లో చేస్తాము. బట్ ప్లస్ మైనస్ 2-3 అవర్స్ ఏం అవ్వదు అనమాట. యూ కెన్ గో హెడ్. అండ్ దెన్ ఐయుఐ ప్రాసెస్ చేసిన తర్వాత రెస్ట్ అవసరం అంటే యూజువల్గా ఐయుఐ ప్రాసెస్ చేసిన తర్వాత మేము ఒక 10 minutes అక్కడనే రెస్ట్ తీసుకోమని చెప్తాము. అండ్ దెన్ అదర్వైజ్ మేజర్ రెస్ట్రిక్షన్స్ ఏం ఉండవన్నమాట. యూ క్యాన్ డూ యువర్ రొటీన్ యాక్టివిటీస్, మీరు పనికి వెళ్ళొచ్చు. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అని అడిగితే జనరల్గా పప్పాయ పైనాపిల్ అవాయిడ్ చేసుకోమని చెప్తాము. అదర్వైజ్ నో అదర్ రెస్ట్రిక్షన్స్. అండ్ దెన్ ఇన్ పేషెంట్ ఉండాలి అనేది అవసరం లేదు. మీరు ట్రావెల్ కూడా చేసుకోవచ్చు.